హే ఆల్ వెల్కమ్ టు తన్వి అండ్ మోమ్. జనరల్గా ఏ బేబీస్ అయినా 11 మంత్స్ వరకు మనం ఏం పెట్టినా తినేస్తారు. రొటీన్గా మీరు పెట్టే ఫుడ్ కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాము జావా అంటారు దీన్ని, కొంతమంది పులుసు జావా అంటారు. ఇది మీ బేబీస్కి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీ 11 మంత్స్ కంప్లీట్ అయిపోయిన బేబీస్ కోసం. మీ బేబీ కొంచెం పెద్ద అయితే క్వాంటిటీ పెంచుకోండి. ముందుగా అర గ్లాసు నూకలు తీసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసి 1:4 వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి కాసేపు నాననిచ్చాక అర నిమ్మ వద్ద సైజ్ అంతా చింతపండు తీసుకొని 1:2 వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టు. ఇప్పుడు కుక్కర్లోకి హాఫ్ గరిట నెయ్యిని యాడ్ చేసుకొని ఉల్లిపాయ చిన్న ఇంచ్ పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ పలుకులు, చిన్నది పసుపు వేసుకొని బాగా వేయించాక 1/4 స్పూన్ వామును యాడ్ చేసుకొని బాగా వేయించాలి. అది కొంచెం బాగా వేసాక మనం నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా 1:4 బియ్యంలోకి వేసినవి అది కుక్కర్లోకి యాడ్ చేసి బాగా కలపాలి. కలిపేసాక ఇప్పుడు చింతపండు నానబెట్టిన నీళ్ళని దీంతో పాటు వేసి బాగా తెల్లకాగనివ్వాలి. ఇలా తెల్లకాగాక రైస్ అందులోకి యాడ్ చేసి అటు ఇటు ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చాక బాగా చల్లారాక మూత తీసి మీ బేబీకి మరి కంప్లీట్గా చల్లారనివ్వకుండా అలా ఇలా పెడితే కాలేలాగా ఉన్నప్పుడే ఫీడ్ చేయాలి. బాగా చల్లారిపోతే ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకే ఇది వేడిగా తినిపిస్తే మీ బేబీస్కి ఉన్న జలుబు, దగ్గు, ఫీవర్ అలాంటప్పుడు తింటే మీ బేబీస్కి కూడా కమ్మగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.